చాలా కాలం క్రితం ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే పిల్లాడు తన తల్లితో కలిసి నివసించేవాడు. వారు ఎంత పేదవారంటే ఒక్కోసారి రోజుకు ఒక పూట భోజనం దొరకడమే కష్టమయ్యేది. వారి దగ్గర ఉన్న ఏకైక ఆస్తి ఒక ముసలి ఆవు. ఒకరోజు ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేకపోవడంతో తల్లి కన్నీళ్లతో, నాయనా రాము, ఈ ఆవును సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో కొంచెం ఆహారం తీసుకురా అని పంపిస్తుంది. రాము ఆవును తీసుకుని వెళ్తుండగా దారిలో ఒక వింతైన ముసలి వ్యక్తి ఎదురువితారు. అతని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. బాబూ, ఆవును నాకు ఇవ్వు, బదులుగా ఈ 5 చిక్కుడు గింజలను తీసుకో. ఇవి సామాన్యమైనవి కావు, ఇవి నీ అదృష్టాన్ని మార్చే మాయాగింజలు అని చెబుతాడు. రాము ఆ మాటలు నమ్మి గింజలు తీసుకుని ఇంటికి వెళ్తాడు. కాని తల్లి కోపంతో, ఆకలితో చస్తున్నామంటే ఈ పనికిరాని గింజలు తెచ్చావా అని వాటిని కిటికీలోంచి బయటకు విసిరేసి ఇద్దరూ ఆకలితోనే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం రాము నిద్రలేచి కిటికీలోంచి చూసి స్తంభించిపోయారు. రాత్రి విసిరేసిన గింజలు మొలకెత్తి ఒక భారీ వృక్షంలా మారిపోయాయి. దాని కాండం ఒక పెద్ద ఇల్లు అంత లావుగా ఉంది. ఆకులు ఏనుగు చెవులంత పెద్దవిగా ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మలు మేఘాలను చీల్చుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. రాముకి భయం వేసినా పట్టుదలతో ఆ చెట్టును ఎక్కడం మొదలుపెట్టాడు. గంటలు గంటలు ఎక్కుతూనే ఉన్నాడు. కింద చూస్తే ఊరు చిన్న చుక్కలా కనిపిస్తోంది. చివరకు అతను మేఘాలపైన ఉన్న ఒక అద్భుత లోకానికి చేరుకున్నాడు. అక్కడ భూమి అంతా తెల్లటి మంచులా మెత్తగా ఉంది. నడుస్తుంటే గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. దూరంగా ఒక భారీ కోట కనిపించింది. ఆ కోట గోడలు బంగారు రంగులో మెరుస్తున్నాయి. రాము ఆ కోట ద్వారం వద్దకు వెళ్లాడు. ఆ తలుపులు 100 అడుగుల ఎత్తు ఉన్నాయి. మెల్లగా లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న వస్తువులన్నీ రాము కంటే 100 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. కోటలోని డైనింగ్ టేబుల్ ఒక పెద్ద ఆట స్థలమంత ఉంది. రాము ఆ టేబుల్ కింద దాక్కున్నాడు. అప్పుడే భూమి కంపించినట్లు అడుగుల చప్పుడు వినిపించింది. ఒక భయంకరమైన రాక్షసుడు లోపలికి వచ్చాడు. అతని గడ్డం తెల్లటి మేఘాలా ఉంది. కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. ఫీ ఫై ఫోఫం, ఒక చిన్న మనిషి వాసన వస్తోంది అని గర్జిస్తూ వంటవాడిని పిలిచి 10 గొర్రెలను వందమని ఆజ్ఞాపించాడు. రాక్షసుడు తిన్న తర్వాత తన మాయా పెట్టెను తెరిచాడు. అందులోంచి ఒక బంగారు కోడి బయటకు వచ్చింది. రాక్షసుడు బంగారు గుడ్డు పెట్టు అనగానే అది ధగధగ మెరిసే ఒక స్వచ్ఛమైన బంగారు గుడ్డు పెట్టింది. ఆ తర్వాత అతను ఒక మాయా వీణను తీసి పాడు అన్నాడు. ఆ వీణ అద్భుతమైన రాగాలను పాడుతుంటే రాక్షసుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాము మెల్లగా టేబుల్పైకి పాకి ఆ కోడిని, వీణను తీసుకుని పారిపోవడానికి సిద్ధమయ్యాడు. కాని ఆ వీణ గట్టిగా అరిచింది. యజమాని, ఎవరో నన్ను ఎత్తుకుపోతున్నారు. రాక్షసుడు ఒక్క ఉదుటన లేచాడు. రాము ప్రాణాలకు తెగించి కోట బయటకు పరుగెత్తి చిక్కుడు చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. రాక్షసుడు వెనుక నుండి నిన్ను వదలను అని అరుస్తూ వస్తున్నాడు. రాము వేగంగా చిక్కుడు చెట్టు కొమ్మల నుండి కిందకు జారిపోయాడు. కిందకు రాగానే గట్టిగా అమ్మా, గొడ్డలి తీసుకురా అని అరిచాడు. తల్లి గొడ్డలి ఇవ్వగానే రాము తన సర్వశక్తులు ఒడ్డి ఆ చెట్టు మొదలును నరికాడు. మరుక్షణమే ఆ భారీ వృక్షం కూలిపోయింది. దానితో పాటు పైనుండి పడుతున్న రాక్షసుడు నేలమీద పడి మరణించాడు. ఆ రోజునుండి రాము దగ్గర ఉన్న బంగారు కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడ్తేది. ఆ ధనంతో రాము తన తల్లిని మహారాణిలా చూసుకున్నాడు. అంతేకాకుండా ఆ ఊరిలోని పేదవారి అందరికీ సహాయం చేస్తూ ఆ అద్భుత పట్టణపు జ్ఞాపకలతో ఎంతో సంతోషంగా జీవించాడు. నీతి, తెలివితేటలు మరియు సాహసంతో ఎటువంటి కష్టాన్నీనా జయించి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. రాము కేవలం అదృష్టం మీదు ఆధారపడికుండా ఆకాశమంత ఎత్తు ఉన్న చెట్టును ఎక్కే సాహసం చేశాడు. రాక్షసుడి కోటలో ప్రాణాలకు తెగించి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.
మనం కూడా కష్టపడే తత్వం, ధైర్యం కలిగి ఉంటే ఎంతటి పేదరికాన్నైనా జయించి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. పిల్లలు, ఈ సాహసవంతమైన కథ నీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ కథని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో మాయాలోకపు కథలు వినవచ్చు.